ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి పూర్తిగా జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు అలా నెరవేరేటువంటి అవకాశాలు ముందుకు రాబోతున్నాయి. ఇంతకీ రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి అశుభ ఫలితాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. దానివల్ల ఎంతో అదృష్టం కూడా రాబోతుంది. ఏ పని చేసినా కూడా మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున ఏర్పడడం లేదు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా వదిలిపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుముఖ పట్టడం మీరు చూస్తారు. కష్టాల నుంచి మీకు విముక్తి అనేది లభించబోతుంది. మంచి శుభవార్తలు మీకు వినబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద రెట్టింపు అవుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఇక ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా సరే మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఇక చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడేవారు కూడా దగ్గర రానివారు. ఏదైనా ఉన్న పట్లుగా మాట్లాడతారు. ఇక వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది. ఇంకా గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి కళ్ళగంటుంటారు. ఆ డబ్బును కూడా సొంతంగా అది కూడా కొనాలి, ఇది కొనాలి అని చెప్పి మనకి ఏదైనా ఇష్టమైందని వాటిని తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. ఎందుకంటే అది మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరానికి వస్తుందేమో, పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా పొదుపు చేయడానికి చూస్తుంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా బాగా కనిపిస్తుంది. మరి ఆ దేవత ఎవరనేది తెలుసుకుందాం. దీనివల్ల ఏంటంటే రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ దేవత యొక్క పూజ కూడా మీరు చేసుకోండి. పూజ చేసుకోకపోయినా సరే, నామని చెప్పుకున్నా సరే, మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధన లాభం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తగ్గుముఖ పడతాయి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. అదృష్టం అనేది మీకు బాగా అనుకూలంగా మారుతుంది. మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం చూస్తారు. ఇంతకీ ఏ దేవత అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి. మీ కష్టాన్ని తగినటువంటి ఫలితం చాలా రోజుల నుంచి రావడం లేదని చెప్పి బాధపడుతున్న ఈ రాశివారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలాన్ని రేపటి రోజున పొందడం చూస్తారు. అదృష్టం కలిసి రాబోతున్నటువంటి రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. కాలం కలిసి వస్తుంది అంటారు కదా, అలా బాగా కాలం కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కనిపించడం లేదు. కాకపోతే చిన్న చితక ఇబ్బందులు అండి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఏర్పడే విధానాన్ని కూడా అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి లేదు. ఈ రాశి వారిలోనే చాలా రోజులుగా అనుకూలంగా ఉండే రోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీకేంటంటే ఈరోజు మీకు అంతా ఈ వీడియోలో చెప్పినట్టుగా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రాశి రీత్యా అలాగే గ్రహరీత్యా ఒక్కొక్క దోషాలు, అంటే వారు చేసినటువంటి కుటుంబ సభ్యుల నుంచి కానీ పితృదోషాల నుండి ఇట్లా పేరు బలం, గ్రహ బలం అనేది ఉంటుంది. కాబట్టి అలా ఒక్కొక్కటికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు ఒకరికొకరిలాగా ఉండొచ్చు, మరి రేపటికి మరొకలాగా ఉండొచ్చు. కాబట్టి విషయాన్ని అంత పెద్ద సీరియస్గా అయితే తీసుకోవద్దు. అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే కలగన్నారో అటువంటి సంస్థలో మీరు ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాశి వారికి ఎంత కోపం అయితే ఉంటుందో మీకు అంతకన్నా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే సీరియస్ అయిపోతారు. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఇక మీకు జాలి గుణం కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ చాలాసార్లు మీరే వారి నుండి ఎదురు దెబ్బలు తినేటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే మంచివారని చెప్పి నమ్మించే చేరదీసి వారికి అన్ని విధాలు కూడా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, మీకు తెలిసినటువంటి విషయాలను, మీరు చేస్తున్నటువంటి పనులను అన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పి ఈరోజు అయ్యో ఎందుకు ఇలా చెప్పామా, వారికి అసలు ఏ విధంగా మీకు సహాయం చేస్తామో ఆ రోజు నుంచి మేము మొత్తం డీలే పడిపోయామే, మాకంత ఏది లేకుండా పోయింది, ఊడ్చుకుంటూ పోయారే, మీ మమ్మల్ని మోసం చేశారే అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక పాలుపోక పిచ్చిపట్టి అలాగా ఆలోచిస్తున్నటువంటి ఈ రాశి వారు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైనా కానివ్వండి, మనకి మించినటువంటి సహాయం ఎప్పుడు చేయకూడదు, ఎవరికి చేయకూడదు. మనకు మంచి చేయకుండా మనకు ఇంకా విషయాన్ని కక్కేటువంటి జనాలు ఉన్నారు. అటువంటి జనంలో మనం బతుకుతున్నాం.
కాబట్టి మనమేంటి, మన సమాజం ఏంటి అని చెప్పి ఆలోచించే బదులు మనమేంటి, మన కుటుంబ సభ్యులు ఏంటి, అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరుకున్న వారు ఏదైనా సహాయం చేస్తే సరే, లేదా మనకు ఏది కూడా తెలియనివాడు వారు, కుటుంబం తెలియని వాడు అప్పుడే పరిచయం ఉన్నవారు కూడా ఇలాంటి ఉన్నది ఉన్నట్టుగా కూడా మనం చెప్పేసుకొని, అయ్యో మేము ఏది చేయలేకపోతున్నామే, మనకు అనవసరంగా పలానా మేము చేస్తున్నామని చెప్పుకున్నామే, వారి నుండి మాకు ఏమాత్రం కూడా అంటే సహాయ సహకారాల బదులు మాకు వారి నుండి ఎదురు దెబ్బలు తినేటువంటి రోజులు వచ్చేసాయని చెప్పి బాధపడుతున్నటువంటి రోజులు మీకు ఇప్పుడు స్టార్టింగ్ అవుతున్నాయండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎదుర్కొన్నప్పటికీ మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఎప్పుడు కూడా పరిచయమైన కాడ అటువంటి వ్యక్తులు పూర్తిగా నమ్మేసి మీ గురించి, మీరు చేస్తున్నటువంటి పనుల గురించి, ఇలా మీకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం, అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారు చెప్పుకోవడం, మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా చెప్పుకొని మీరు ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అయితే ముందు ముందు రోజులలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు రోజులు బాగాలేవు అస్సలు. మనం ఒకరు మంచి కోరుకుంటే వాళ్ళు ఏంటంటే మన చెడును కోరుకుంటున్నారు. అంతేకాకుండా మనల్ని ఇంకా స్థానంగా దొక్కాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు చేరదీయడం కంటే కూడా, నిజంగా చెప్తున్నాను, అటువంటి వ్యక్తులను చేరదీసే కంటే కూడా రోడ్డు మీద కూడా వెళ్తున్నటువంటి యాచకులకు, వృక్షకులకు ఏదైనా సరే నిజంగా సహాయం కోరే వారికి ఏదైనా కానీ సహాయం చేస్తే అప్పుడు ఆ పుణ్యం మనకు తప్పకుండా దక్కుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఏదైనా పుణ్యం చేయండి, కానీ కలిసి వచ్చే విధంగా వారికి ఏదైనా రూపాయి సహాయం చేయండి. కానీ ఎప్పుడు కూడా ముఖం తెలియని వారికి కానీ, లేదంటే మనపై ఒక వేసినటువంటి బంధుమిత్రులకు కానీ, ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయం అనేది చేయకూడదు. వాళ్ళు బాగుపడే మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. కాబట్టి ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా రేపు రోజున మీకు బాగా అనుకూలమైన దయ్యం వచ్చేసి దైవం లక్ష్మీదేవి అనుగ్రహం, చాలా అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో పటిష్టమైనటువంటి అంటే మీకు మీరుగా గొడవలు కానీ, ఏదైనా ఇంట్లో ఏదైనా సానుకూలమైన వాతావరణం లేక అప్పుడు లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పి అంటూ ఉంటారు కదా. అప్పుడు తప్పకుండా రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవిని పూజ చేయండి. లక్ష్మీదేవి గన్నేరు పూలు, చామంతి పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పుష్పాలతో సరే మీకు వీలుంటే పూజ చేసుకోవచ్చు. దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరిగి అనేది ఉండదు. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం తప్పలేదు. అఖండమైన అదృష్టం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు చేసుకోండి. మీ జీవితంలో అద్భుతం చూడాలంటే మాత్రం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ముందు ముందు రోజులు అంతా అనుకూలంగా జరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యాలు కలుగుతాయి. ఇంట్లో ఎన్నడూ లేనటువంటి ప్రశాంతత ఏర్పడడం చూస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మంచి అవకాశాన్ని, ఏ అవకాశాన్ని మనం దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే కొన్ని అక్షింతలను పూజ గదిలో పెట్టండి. కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది. ఎప్పుడు చూడనటువంటి డబ్బు చూస్తారు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు కూడా మీకు చేతికి వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టుకోవడం కంటే కూడా అంతకన్నా దురదృష్టం మీకు కూడా లేదు. అలాగే రేపటి రోజున మీకు పూల మొక్కలు ఏదైనా కానీ, అంటే కొన్ని పూల మొక్కల అక్షింతలు కూడా చల్లండి. అలాగే రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుందండి. దానికి ప్రతిదాన్ని కూడా ఆవేశపడిపోతుంటారు. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉంది. కాబట్టి కొంతమంది వ్యక్తులతో రేపటి రోజున గొడవలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఆవేశాన్ని తగ్గించుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. అలాగే బయటికి వెళ్ళే ముందు కూడా 2 లవంగాలు చెవిలో పెట్టుకొని వెళ్ళండి. దానివల్ల వెళ్ళేటువంటి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఎలాంటి చెడు ప్రభావం అనేది మీ మీద పైన పడకుండా ఉంటుంది. రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల పరంగా బాగుందండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీ కాలాన్ని నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మొక్కలకు ఆహారం దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం వస్తుందండి. జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. మీకు ఏర్పడేటువంటి అడ్డంకులు దూరం అవుతాయి. విపరీతమైనటువంటి డబ్బు చేతికి వస్తుంది. మీ జీవితంలో డబ్బు ఎలాంటి లోటు అనేది ఉండదు. అలాగే రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు. అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవ పడకండి. ఎవరికి ఎట్లాంటి సహాయం ఇవ్వాలని చెప్పి చూడకండి. ఒకవేళ సలహాలు ఇచ్చినా కూడా అది మీ తల మీదకే వస్తుంది. కాబట్టి ఎవరికి కూడా అనవసరంగా సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ సంపాదన విషయంలో కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ సంపాదన సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పుకోకండి.
అది బంధుమిత్రులైనా కానీ, లేదంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులైనా కానీ, మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే అది బయటకు వెళ్ళగలనుకోండి, అది అంతే. అదొక దిష్టి దోషం అనమాట. కాబట్టి అటువంటి దిష్టి దోషం మీ మీద ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రయోగం మీ మీదుగా చేసుకోకండి. కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మంచిగా బ్రతికితే కొంతమంది ఓర్చుకోలేని వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిఎం అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా రాకుండా చేస్తారన్నటువంటి వ్యక్తులు, మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం కానీ, శుక్రవారం కానీ మొదలు పెట్టుకుంటాను. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక నలుపు రంగు బాటిల్లో వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే మీరు ఈ రోజులలో వేసుకున్న దాని సమస్యలు రావు. అలాగే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ, ఇంకా అదృష్టపు రంగులు రేపటి రోజున 1, 3, 5 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండి కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉండి మీ జీవితం ఆనందభరితంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి. ఈ రాశివారు తిరిగి మరొక మంచి వీడియో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.